బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు అంటే ప్రత్యంగరాదేవి అమ్మవారు ఉపాసకులు కాబట్టి అసలు అమ్మవారికి సంబంధించి ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిది, అసలు ఎలాంటి లాభాలు ఉంటాయండి అమ్మవారిని పూజించడం వల్ల? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ ఈ రోజుల్లో, కలియుగంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉపయోగపడేటువంటి మనం మాట్లాడే ఒక ఇష్యూ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే తొందరగా పనులు కావాలి, ఇన్స్టంట్. మనం ఇవాళ పూజ చేసామా, వారం 10 రోజులు మనం అనుకున్న కోరిక నెరవేరిపోవాలి. ఈ రకమైనటువంటి ఓపిక తక్కువ, ఓర్పు తక్కువ. ఓర్పు లేదు. పూజ హోమం చేసామా మనకు వెంటనే రిజల్ట్ రావాలి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే ఏమో అంటే కలియుగంలో, భవిష్యత్తులో కలియుగం రాబోతుంది, కలియుగంలో మానవుల మానసిక స్థితి ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ముందుగా తెలిసే మరి అన్ని యుగాల క్రితమే అమ్మవారు ఆవిర్భవించిందేమో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా మందికి చక్కగా ఉపయోగపడుతున్నటువంటి దేవత. అసలు ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు మూలం మనం తెలుసుకుందాం. ఆది పరాశక్తి అని చెప్పి మనం అందరినీ పిలుస్తాం కదా. ఈ ఆది పరాశక్తి అంటే, ఆది అంటేనే మొట్టమొదటి అని అర్థం, మొదలు అని అర్థం కదా. సృష్టి ప్రారంభంలో దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ రాక్షసుల మీదకి దేవతలు యుద్ధానికి వెళ్ళారుట. ఈ దేవతల్లో శక్తి చాలటలేదు రాక్షస సంహారం చేయడానికి. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అదేం చేయలేక వెనక్కి తిరిగి వచ్చేసింది. తిరిగి పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఢమరుకాన్ని ప్రయోగించాడు. అది కూడా వాళ్ళని ఏం చేయలేక తిరిగి వచ్చేసింది. ఈ సమయంలో ఈ దేవతలందరూ కూడా కలిసి యుద్ధం చేశారు కదా. ఈ రాక్షసులు నిద్రపోతున్న సమయంలో యుద్ధం చేస్తే వాళ్ళని మేల్కొల్పితే వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వస్తారు కదా. ఈ రాక్షసులంతా తిరిగి దేవతల మీద యుద్ధానికి వచ్చారు. ఈ సమయంలో దేవతలంతా కూడా ఏం చేయాలి, రాక్షసుల బారి నుంచి రక్షించుకోవడానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సమయంలో రాక్షసుల పురోహితుడు శుక్రుడు అంటాం. అలాగే దేవతల పురోహితుడు బృహస్పతి, గురువు అంటాం. ఈ దేవతల పురోహితుడు అంటే వాళ్ళ మంచి కోరతాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి దేవతల పురోహితుడి దగ్గరికి వెళ్ళారు, బృహస్పతి దగ్గరికి. అయ్యా, ఇలా విపత్తు వచ్చింది, మనల్ని రక్షించాలంటే ఏం చేయాలి, మనం రక్షింపబడాలి అంటే అని. ఈ దేవతల పురోహితుడు మనల్ని కాపాడాలి అంటే ఆది పరాశక్తి చెప్తే మనకి వేరే గతి లేదు అని చెప్పి అందరికి సలహా ఇచ్చారు. మనకున్న దేవతలు ఎంతమంది మొత్తం? 3 కోటి అని చెప్తాం. కానీ 3 కోటి అనేది 3 కోట్ల మంది దేవతలు కాదు. 3 విధానాలు కలిగినటువంటి దేవతలు. కోటి అంటే విధానము, మార్గము అని అర్థం. అంటే 3 మార్గాలలో ఉండేటువంటి దేవతలే 3 కోటి దేవతలు అంటాం మనం. చాలా మంది హిందువులకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, మాకు ఒక్కళ్ళే దేవుడు ఉన్నారు, ఈ చాలా మంది హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అసలు సరైనటువంటి విధానం తెలియక, దాని విషయం తెలియక హేళన చేస్తున్నారు. 3 విధానాలు కలిగినటువంటి దేవతలే 3 కోటి దేవతలు. ఈ 3 కోటి దేవతలందరూ కూడా కలిసి ఆది పరాశక్తిని ప్రార్థించారట. అప్పుడు అమ్మవారు ఉద్భవించింది. ఈ ఆది పరాశక్తి ఎలా ఉంటుంది అంటే, శతసహస్ర సింహవదనే జ్వల జ్వల జ్వాలా జిహ్వే. శతము అంటే 100, సహస్రము అంటే 1000, 100 × 1000, శతసహస్రము అంటే 100 × 1000 అంటే 1,00,000. 1,00,000 సింహముఖాలతో ఆవిర్భవించిందిట. అమ్మవారు రూపం కూడా నరసింహస్వామి సింహముఖంతోనే ఉంటుంది. సింహముఖీం అని చెప్పి పిలుస్తుంటాం మనం. సింహముఖాలతో 1,00,000 సింహముఖాలతో అమ్మవారు ఆవిర్భావం జరిగింది. అసలు ఒకసారి ఊహ కూడా మనకి తట్టనంత రూపం కూడా అమ్మవారు. అలాగే జ్వల జ్వల జ్వాలా జిహ్వే, సింహ రూపాలతోనే ఆవిర్భవిస్తే, 1,00,000 సింహముఖాలతో ఆవిర్భవిస్తే చూడటం అలవి గాని ఇది. అలానే ఊహ కూడా అందనటువంటి ఊహాతీతమైనటువంటి స్వరూపం అమ్మవారు. అలాంటి 1,00,000 సింహముఖాలలో కూడాను నాలుక మీద మంటతో పుట్టిందిట. జ్వల జ్వల జ్వాలా జిహ్వే. జిహ్వము అంటే నాలుక. మండుతున్నటువంటి మంట నాలుక మీద పెట్టుకొని 1,00,000 సింహముఖాలతో అంటే ఒక్కసారి ఒళ్ళు గగురు పడుస్తూ ఉంటుంది. అసలు ఊహాతీత, ఊహ కూడా అందదు. అంత గంభీరమైనటువంటి స్వరూపం అమ్మవారు. అమ్మవారు రాక్షసుల మీద సంహారం చేసి రాక్షసుని సంహరించేసింది.
అంటే ఇక్కడ ఎవరి కోరికను తీర్చింది? దేవతల కోరికను తీర్చింది అవును. కదా. ఉమ్. అంటే దేవతల కోరికను తీర్చిన ఆమెకి మానవుల కోరికను తీర్చడం పెద్ద కష్టం కాదు కదా. కష్టం కాదు. దేవతల్ని కాపాడినటువంటి దేవతకి ఉమ్. మానవుల్ని కాపాడటం, మానవుల కోరికలు తీర్చడం అనేది పెద్ద సమస్య కాదు ఉమ్. కదా. కాబట్టి ఈ అమ్మవారికి మనల్ని అందరినీ కాపాడింది, ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తుంటే మరలా బృహస్పతి వారే ఈ అమ్మవారికి ఉగ్రకృత్య అనేటువంటి పేరు పెట్టారు. ఉమ్. ఉగ్రకృత్య, ఉగ్రము అంటే మామూలుగా మనకి వాడుక భాషలో కోపంగా ఉన్న వాళ్ళని ఉగ్రంగా ఉన్నారని చెప్తాం ఉమ్. కదా. సంస్కృతంలో ఉగ్రము అంటే అతీతమైనటువంటిది అని అర్థం. అంటే కోపానికి మించింది, అన్నిటికీ మించినటువంటిది అని. ఉమ్. ఉగ్రకృత్య. కృత్య అంటే చేయునది, అతీతమైనటువంటి కార్యములు చేయదగినటువంటి శక్తి కలది కాబట్టి అమ్మవారికి ఉగ్రకృత్య అనేటువంటి పేరు పెట్టారు. ఉమ్. మరి ప్రత్యంగిర అని పిలుస్తున్నాం కదా, ఈ అమ్మవారి పేరు ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి ఉండేటువంటి సమస్య. ఉగ్రకృత్య అనేటువంటి అమ్మవారు ఇంకొక రూపంలో నికుంబిళ అనేటువంటి రూపంలో మన కాశ్మీర్ వైష్ణవదేవి దేవాలయానికి వెళ్తుంటే దారిలో మధ్యలో అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు నికుంబిళాదేవి అని పిలుస్తారు. ఆవిడ కూడా ప్రత్యంగిరాదేవి. మరి ప్రత్యంగిర అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రత్యంగిర అనేటువంటిది ఒక ఋషి పేరు. అది తపస్సు చేసుకునేటువంటి ఋషి ఉంటారు కదా, ఒక ఋషి పేరు ప్రత్యంగిర. ఈ ఋషి అమ్మవారిలో లీనమైపోయేంత గొప్ప తపస్సు చేశాడు కాబట్టి ఆ ఋషి పేరు అమ్మవారి పేరుగా మారిపోయింది. అక్కడ ప్రత్యంగిరాదేవి అని చెప్పి పేరు వచ్చేసింది అమ్మవారికి. మరి ఈ ప్రత్యంగిర అనేటువంటి నామానికి అర్థం ఏమిటి? ఆ పేరుకి ఇప్పుడు ఋషుల పేర్లు ఉన్నాయంటే ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అలానే మనం పెట్టుకునేటువంటి పేర్లకు కూడా ప్రతిదానికి మీనింగ్ వెతుక్కుంటాం కదా తప్పనిసరిగా. కాబట్టి ఈ ప్రత్యంగిర అనేటువంటి నామానికి ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే, ప్రతిపక్ష భయకరి, ప్రత్యక్ష శుభకరి. శత్రువుకి భయాన్ని, మనకి శుభాన్ని కలుగు చేయటం అనేది ఈ ప్రత్యంగిర అనేటువంటి నామానికి ఉండేటువంటి పరమార్థం. అంటే ఈ అమ్మవార్లకండి ఎవరైనా పూజ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ఉపాసకులే చేయాలండి? అంటే కొంతమంది కలిసి రాదు అని అంటారు. అలా ఒక మాట నేను కూడా అమ్మ ఎవరికైనా అమ్మే, మీకైనా అమ్మే, నాకైనా అమ్మే, ఉపాసకులకైనా అమ్మే, ఆరాధించేటువంటి వాళ్ళకైనా అమ్మే, అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళకు కూడా అమ్మే కదా. ఈ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి ఉపాసన చాలా తక్కువ మంది చేస్తారు. దీనికి కొంచెం భయానకంగా ఉంటుంది. అంటే భయంకరమైనది కాదు. ఒక మాట చెప్పాలి అంటే, అందరి పేరుతో అమ్మవారి ఉపాసన అనేది కలిసి వస్తుంది, కలిసి రాదు అనేది ఒక ఇది ఉంటుంది. వాళ్ళ పేరులో ఉండేటువంటి మొట్టమొదటి అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరాన్ని బట్టి ఈ అమ్మవారి బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో అవి సరిపడుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని మనం ఈ ప్రత్యంగిర ఉపాసన చేయడం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈ దేవతలకి రాత్రి దేవత అని పేరు. అంటే రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అమ్మవారు ప్రపంచ సంచారం చేస్తూ ఉంటుంది. ఆమె గురించి, ఆమె తిరిగేటువంటి సమయంలో ఆమె గురించి తపస్సు చేస్తూ ఉంటే తొందరగా అనుగ్రహిస్తుంది కదా. ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా నేను గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఫేవర్ అవుతారు. అలాగే అమ్మవారు తిరిగేటువంటి సమయంలో అమ్మవారి గురించి జపం చేయడం ద్వారా అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది. అలానే వీళ్ళని శీఘ్ర దేవత అని కూడా అంటారు అమ్మవారు. అంటే తొందరగా పనిచేసి పెట్టేటువంటి, అనుగ్రహించేటువంటి దేవత అనే అర్థం. ఈ అమ్మవారి హోమానికి కూడా మనకి ఎక్కువగా ఎండుమిర్చి వాడతాం. ఇంట్లో ఎండుమిర్చి గట్టిగా పోపు మాడిపోతే ఇంట్లో ఉండలేం, కూర చేస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. అలాంటిది కింటాలు మిర్చి హోమగుండంలో వేస్తున్నా ఏ రకమైనటువంటి వాసన కూడా రాదు. దగ్గు కానీ వాసన కానీ ఏమీ ఉండదు. కింటా మిర్చి తీసుకొచ్చి హోమంలో వేసినా సరే. కానీ మంత్రపూర్వకంగా వేస్తే, మంత్రం చదువుతూ, అది కూడా ఎవరు ఉపాసన చేసినటువంటి వాడు హోమం చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి సమస్య రాదు, వాసన రాదు, కోరు రాదు, దగ్గు రాదు, ఏమీ ఉండదు. చక్కగా మనం మల్లెపూలు వేస్తే ఎట్లా కాలిపోతుంటాయి, అలానే ఎండుమిర్చి కూడా కాలిపోతుంటాయి. ఈ హోమంలో కూడా ఎక్కువగా అమ్మవారికి నువ్వుల నూనె వాడతాం. తెల్లావాలు, నల్లావాలు, తానికాయలు, తిప్పతీగ, విప్ప పువ్వు, సొంఠి, పిప్పళ్ళు, అలాగే ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, పొట్టు, ఉప్పు, ఇట్లాంటి ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ద్రవ్యం కూడాను మానవ శరీరంలో ఉష్ణాన్ని పెంచేటువంటి ద్రవ్యాలే. నువ్వుల నూనె ఏ హోమానికి వాడరు, అన్నిటికీ ఆవు నెయ్యి వాడుతూ ఉంటాం. ఈ హోమానికి మాత్రం నువ్వుల నూనె వాడుతూ ఉంటాం. ఎందుకంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా అమ్మవారు తొందరగా మనకు ప్రసన్నం అవుతుంది. ఉష్ణం ఉష్ణైన శీతలం, వేడిని వేడి చేస్తే ఏమవుతుంది, చల్లబడిపోతుంది. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా తొందరగా ప్రసన్నం అవుతుంది. అంటే ఎక్కువగా అమ్మవారికి శాంతింపజేసేలాగా ఏదైనా పూజలు చేస్తారు కదా, మరి ఈ అమ్మవారికి సంబంధించి ఉగ్రాన్ని ఇంకాస్త ఉగ్రపరిస్తే తొందరగా కూలవుతుంది కదా, ప్రసన్నం అవుతుంది కదా. కాబట్టి ఈ ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తూ ఉంటారు. రాత్రిపూట హోమాలు చేస్తారు, రాత్రిపూట జపం చేస్తాము.
అలాగే అమావాస్య, మంగళవారం, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, నవమి, దశమి ఇట్లాంటి తిథులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథులు కూడా. తిథులు వారాలు మంగళవారం, ఆదివారం, శుక్రవారం చేస్తాం. అలాగే తిథులకు వచ్చేసరికేమో అష్టమి, నవమి, దశమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఈ రోజుల్లో అమ్మవారి హోమాలు ఎక్కువగా చేస్తాం ఈ అమ్మవారికి. ఈ అమ్మవారిలోంచి ఓ 10 రకాల శక్తులు ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మనం. దశమహావిద్యలు అంటారు. ఈ దశమహావిద్యలు కూడా ఈ అమ్మవారిలోంచి ఆవిర్భవించినటువంటి శక్తులే. ఈ హోమం, అమ్మవారి హోమం కానీ, దర్శనం కానీ, పూజ కానీ చేయడం ద్వారా శీఘ్రగతిన మనమైతే ఏదైతే పని అనుకుంటున్నామో, అంటే ఈ కార్యానికి ఈ హోమం చేయాలా అని చెప్పి ఎక్కడా లేదు. యాంటీబయోటిక్ ఎలా వాడతాం మనం, అవునా? అలాగే టీటీ వాడుతుంటాం. మనకి ఏదైనా బాడీలో ఏదైనా గుచ్చుకున్నా, మనకు తెలియకుండా గుచ్చుకున్నా కూడా సెప్టిక్ కాకుండా ఎవ్రీ 6 months ఒకసారి టీటీ చేయించుకుంటాం. అలాగే ప్రతి నెల చేసుకోవచ్చు, ప్రతి రోజు చేసుకోవచ్చు, కనీసం 6 నెలలకు ఒక్కసారి ఈ హోమాన్ని గనక ఇంట్లో చేయించుకోవచ్చు. చాలా మంది అనుకుంటుంటారు ఇలాంటి హోమాలు ఇంట్లో చేయించుకోవచ్చా లేదా అని. ఇంట్లో చేయించుకోవడం ద్వారా ఇంటికి వంటికి రెండిటికి మంచిగా ఉంటుంది. దేవాలయం బాగుంటుంది, దేవాలయం అవకాశం లేదు ఇంట్లో చేయించుకుంటామని అనుకునేటువంటి వాళ్ళకి ఇంట్లో కూడా చేయించుకోవచ్చు. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. అలానే ఇప్పుడు ఏమైనా చిన్న మంత్రం కూడా తెలియచేయండి తప్పనిసరిగా. ఈ అమ్మవారికి ఉపాసన చేయడం అనేది ఏదైతే చేస్తామో తప్పనిసరిగా కాలభైరవుడికి కానీ శివుడికి కానీ చేయకుండా ఈ అమ్మవారి మంత్ర ఉపాసన కానీ ఏదైనా చేస్తే వికటించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ముందు వీళ్ళిద్దరికి చేయాలని, వీళ్ళిద్దరు ఎవరో ఒకటి కనీసం ఎవరికైనా తప్పనిసరిగా చేయకుండా చేస్తే మాత్రం వికటిస్తుంది గ్యారంటీ. దానివల్ల ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. శివుడు పార్వతి కదా అక్కడ, వాళ్ళిద్దరిని విడదీస్తే మనం ఎట్లా కలిసి ఉంటాం కదా. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. మతి భ్రమించిపోతుంటుంది కొంతమందికి. అంటే ఒక ట్రాన్స్ లో ఉండిపోతుంటారు. వాళ్ళు ఏది పట్టదు వాళ్ళకి. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా లేదు. మనం చేస్తున్నది సవ్యమైనటువంటి మార్గంలో చేస్తూ మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి, మంచి ఫలితం రావాలి అంటే దీంట్లో కూడా 2 ఆచారాలు ఉంటాయి. దక్షిణాచారం, వామాచారం. వామాచారం అంటే జంతు బలులు, మద్య మాంసాలతో చేసేటువంటిది. అలాగే దక్షిణాచారం అంటే కుడి చేత్తో చేసేటువంటిది, వాటికి బదులుగా ఉండేటువంటి పదార్థాలు. ఇప్పుడు మద్యం ఉంది, విప్ప పువ్వు వాడతాం. విప్ప పువ్వు నుంచి విప్ప సారా తీస్తారు కదా, కాబట్టి విప్ప పువ్వు వాడతాం. ఇప్పుడు మాంసం ఉంది, మాంసం బదులు ఎండుమిర్చి, ఈ మిరియాలు, తర్వాత తోక మిరియాలు కొంతమంది వాడుతుంటారు. అలాగే ఈ తెల్లావాలు, నల్లావాలు, ఇందాక మనం చెప్పుకున్న ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి బదులుగా ఉండేటువంటి పదార్థాలు కాబట్టి వాటితో హోమం చేస్తూ ఉంటాం తప్పనిసరిగా. దక్షిణాచారం అనేది ఎవరికైనా ఏ రకమైనటువంటి ప్రమాదం లేకుండా ప్రశాంత వదనంతో ప్రశాంతంగా అమ్మవారు మనల్ని తొందరగా అనుగ్రహించడానికి సానుకూలమైనటువంటి మార్గం. వామాచారం అంటే వాడు గురువు గారు ఇచ్చేటువంటి పరంపరను బట్టి, గురువు గారు మంత్రాన్ని ఉపదేశిస్తుంటారు. ఆ వాడు గురు పరంపరను బట్టి వాడు చేసేటువంటి ఆచారం అనేది ఉంటుంది. దక్షిణాచారం ఓకే బాగానే ఉంటుంది, రిజల్ట్ తొందరగా వస్తుంది, అది పర్మనెంట్ అని నేను చెప్పలేను. వామాచారం ఇది వామాచారంలో చేసేది. దక్షిణాచారంలో చేసేది ఏదైతే ఉంటుందో సాత్వికమైనటువంటి పదార్థాలతో చేస్తాం కాబట్టి ఆయుర్వేదిక్ లాంటిది. ఎలా అంటే ఒక్కసారి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే ఒక్కసారి పెంచేసి టక్కన మొత్తం క్యూర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సమూలమైనటువంటి బాధా నివారణ కలిగి చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దక్షిణాచారం అనేది చేయడం ఉత్తమం. వామాచారం అది గురువుగారు మీకు మంత్రాన్ని ఉపదేశించే గురువుగారు ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి వారు చేసేటువంటి విధానం ఇస్తూ ఉంటారు. కొంతమంది లిక్కర్ నివేదన పెడుతూ ఉంటారు, కొంతమంది మాంసాన్ని నివేదన పెడుతూ ఉంటారు. అవి వామాచారంలోకి వెళ్తే అంత శ్రేయస్కరం కాదు. వాటి గురించి పూర్తిగా తెలియకుండా వేలు పెడితే ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు వాటి జోలికి పోకుండా దక్షిణాచారంలో అమ్మవారిని ప్రశాంతంగా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రం తప్పనిసరిగా జపం చేయాలి. చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. దేనికంటే నేను కూడాను ఈ పంచాక్షరి మామూలుగా చేసుకుంటూ వెళ్ళేవాడిని, కానీ ఈ ప్రత్యంగా చేయడానికి విపరీతమైనటువంటి స్థాయిలో చేయాలని చెప్పి శ్రీశైలం వెళ్ళిపోయా. ఇష్టకామేశ్వరి దగ్గర చేద్దామని చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు చేసిన తర్వాత తెల్లవారుజామున ముసలాయన వచ్చేసి కలలో పండు ముసలాయన ఇట్లా గడ్డం మొత్తం తెల్లటి గడ్డం పెట్టేసుకొని మంచిగా విభూతి పెట్టేసుకొని జుట్టు మొత్తం వెనక్కి ఇట్లా వేలాడేసుకొని ఒక కర్ర పట్టుకొని చేత్తో వచ్చేసి నాయన నువ్వు ప్రత్యంగా చేస్తున్నావు, అది కాదు దాంతోపాటు ఇది కూడా చేయరా అని చెప్పి ఒక మంత్రాన్ని స్వప్నోపదేశం అంటారు. స్వప్నంలో ఉపదేశించి మరీ వెళ్ళారు ఆయన. అంటే దాని పరమార్థం ఏంటి, అక్కడ దాంట్లో ఉన్నది పంచాక్షరినే, శక్తి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళారు ఆయన. స్వప్నోపదేశం అంటారు. అది భగవంతుడు అదృష్టం, ఆయన అనుగ్రహం శ్రీశైలంలో జరగడం అందులో కూడాను. కాబట్టి పంచాక్షరి చేయకుండా ఎవ్వరూ ఈ మంత్రాన్ని మాత్రం చేయొద్దనే చెప్తాము. మంత్రం కూడా చిన్న మంత్రమే. అమ్మవారిని భక్తితో నమస్కరించుకొని జపాన్ని కనుక చేసినట్లయితే
కొన్ని రోజులకి మనం కళ్ళు మూసుకున్నా కూడా సింహవదనంతో అమ్మవారు కనపడుతూనే ఉంటుంది మనకి. అక్కడ ఇప్పుడు మన దేవాలయం ఒకటి ఉంది, అమ్మవారి దేవాలయం. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తారు, ఇక్కడ సింహం తిరుగుతుంది స్వామి అని చెప్తారు చాలా మంది. అక్కడ కూర్చొని అమ్మవారు ముందు జపం చేసుకునేటప్పుడు సింహ రూపంలో అమ్మవారు తిరుగుతుంది స్వామి అని చెబుతుంటారు, చాలా మంది చెప్తున్నారు నాతో. అంటే వాళ్ళకి ఆ విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఆ రూపంలో వాళ్ళకి సాక్షాత్కరిస్తూ. కాబట్టి మంత్రం చెప్పుకుందాం. ఓం హ్రీం ప్రత్యంగిరే స్వాహ. ఓం హ్రీం ప్రత్యంగిరే స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా రోజు 1000 సార్లు జపం చేసుకోండి, పెద్ద సమయం పట్టదు. దాంతోపాటు ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని కూడా జపం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో సదా అసలు ఎల్లవేళలా మనతో పాటు ఒక రక్షణ కవచం లాగా ఉంటూ, ఇప్పుడు బాడీ గార్డ్స్ ఉంటారు కదా పిఎం గారికి, అలానే అమ్మవారే మన బాడీ గార్డే మనల్ని రక్షిస్తూ మనం అనుకునేటువంటి పని కంటే ముందుగా ఆవిడే వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వస్తుంది. అమ్మవారి అనుగ్రహం అంత విశేషంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, మాకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.